50 గజాల్లో 7 అంతస్తుల భవనం. నగరం నడిబొడ్డున ఇలాంటివి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న ఐటీ కారిడార్లో అయితే చెప్పనక్కర్లేదు. అంజయ్య నగర్లో జరిగిన ప్రమాదంలో ఇలాంటి బిల్డింగ్లు ఆబాగోతానికి చెందినయే. ఇలాంటివి బిల్డింగ్ల కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. మరి వీటికి చెక్ పెట్టేదెప్పుడు? మాదాపూర్ అంజయ్ నగర్లో 50 చదరపు గజాల జాగాలో G+6 అంతస్తుల అక్రమ నిర్మాణం కూలిపోయి 2 కార్మికులు చనిపోయిన ఘటన సంచలనంగా మారింది. బిల్డర్ సాజిద్ ఇదే ప్రాంతంలో మరో 5 అక్రమ బిల్డింగ్లు కట్టినట్లు అధికారులు గుర్తించారు. ప్రైవేట్ హాస్టళ్లకు డిమాండ్ చాలా ఉండడంతో చిన్న ప్లాట్లలోనే ఎత్తైన భవనాలను ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు. అంజయ్ నగర్, సిద్దిక్ నగర్లోనే వందల సంఖ్యలో అనుమతి లేని నిర్మాణాలున్నాయి. సెట్ బ్యాక్లు అసలే లేవు, నాణ్యత లేదు, నోటీసులిచ్చినా నిర్మాణం కంటిన్యూ చేస్తోన్న పరిస్థితి. టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేశారు. హైడ్రా, సిఎంసి సర్వే మొదలుపెట్టాయి. కానీ ప్రశ్న అలాగే ఉంది. యజమానుల నుంచి ముడుపులు తీసుకుని సైలెంట్ గా ఉండటం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందా అన్న చర్చ జరుగుతోంది. ఇన్నేసి అక్రమ బిల్డింగ్లకు ఎవరు అనుమతించారు? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే చర్యలు తీసుకుంటారు? మొన్న మనం చూసినటువంటి ఇన్సిడెంట్ ఇంకా అందరూ మర్చిపోలేదు. కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం. ఏదైనా పర్మిషన్స్ ఉన్నాయంటే లేదు. అది ఇంకా కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు కూలిపోయింది. 2 చనిపోయారు, 2 మృతదేహాలను బయట తీశారు. ఇంకా ఇంతటితోనే ఆగిందా అంటే లేదు. ఆ షాజిద్ ఇంకొక కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. అది 60 గజాలకు సంబంధించినటువంటి బిల్డింగ్. ఒకవేళ అది కూడా కూలిపోయిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు, ముందుగానే చర్యలు తీసుకోవాలి. ఎస్, ఈ బిల్డింగ్ కూలిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిహెచ్ఎంసీ కూడా రంగంలోకి దిగింది. ఇంకా ఈ విధంగా అక్రమంగా నిర్మాణాలు చేసి 8 బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పి ఈ సిఎంసీ పరిధిలోనే ఉన్నాయని చెప్పారు. బట్ ఉన్నాయి కదా అని చెప్పి వెంటనే కూల్చడానికి ఆస్కారం ఉంటుందంటే ఉండదు. అనుమతులు లేకుండా నిర్మించినా, అది నల్లాల మీద నిర్మించినా ఏదైనా సరే వెంటనే వెళ్ళి మనం బిల్డింగ్ కూల్చడానికి ఆస్కారం ఉండదు. వాళ్ళకి ముందుగానే ఒక నోటీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వారికి సంబంధించి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఈ విధంగా నిర్మించారని చెప్పి అనుమతులు ఎవరిచ్చారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగానే ముందుకెళ్తున్నారు. ఇదేదైతే 7 అంతస్తుల భవనానికి సంబంధించి 50 గజాల స్థలంలో కేవలం పర్మిషన్ తీసుకున్నది 2 అంతస్తుల వరకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. మరి 7 అంతస్తుల వరకు నిర్మిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? కనీసం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయాలి కదా, ఎంతవరకు జరుగుతుంది ఏంటి అనేది ఏమాత్రం లేకుండా ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేస్తారు. అంతటితో ఆగుతుందా అంటే మిగిలిన 8 బిల్డింగ్ సంబంధించి కూడా ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు ఏంటి అనేది తెలుసుకునే విధంగా మేము ముందుకెళ్తున్నాం అంటున్నారు. ఓన్లీ ఈ సిఎంసీ పరిధిలోను, జిహెచ్ఎంసీ పరిధిలో కాదు, మిగతా మల్కాజ్గిరి సంబంధించి కూడా ఎంఎంసీ పరిధిలో కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయి. ఎందుకంటే ఎక్కువగా హాస్టల్స్ ఉండేటువంటి సిచ్యువేషన్స్లో ప్రతిదీ తక్కువ స్థలం ఉన్నా సరే ఎక్కువ అంతస్తులు కట్టేస్తే ఎక్కువ డబ్బులు ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది, ఆస్కారం కూడా కనిపిస్తోంది. రంగనాథ్ అయితే దీనికి సంబంధించి ముందుకెళ్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో దీనికి ఒక అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. యాక్షన్ తీసుకోవడం వల్ల భయం కూడా ఉంటుంది. 1980, 1990 కాలంలో ఆనాటి సీఎంలు కొంచెం ఉదారంగా పేదలకు 50 గజాలు, 48 గజాలు చొప్పునిచ్చారు. ఆ తర్వాతి కాలంలో కొంతమంది చెరువులను, నాలాలను కబ్జా చేసి కొంత భూమి దగ్గర పెట్టుకొని పేదవాళ్లకు 50 గజాలు, 48 గజాల్లా కమ్ముకురు. ఆ తర్వాతి కాలంలో ఐటీకి వచ్చింది. 2000 సంవత్సరంలో ఐటీకి ఇక్కడ పునాదులు పడగానే ఒక్కసారిగా రేట్లు పెరిగినాయి. ఇప్పుడు పేదలంటే ఎవరు? 48 గజాలు, 50 గజాలలో ఒక 2 రూమ్లు వేసుకుంటే వాళ్ళు పేదలు అంటారు. 48, 50 గజాలలో 7 అంతస్తులు కడితే వాళ్ళని పేదలు అంటారా? స్వార్థపరులు అంటారు. అంటే ఈ కట్టేటోళ్ళందరూ కూడా మళ్ళీ మాఫియానే. కాబట్టి ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఒక్కరిదే లేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్ళు మూసుకొని జేబులలో పైసలు నింపుకొని పర్మిషన్లు ఇచ్చిర్రు. దీంతో పాటు రాజకీయ నాయకులు సహకరించిర్రు. అందరి భాగవతం ఉంది కదా, స్వార్థంతో వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. కాబట్టి చర్యలు ఒక్కరి మీద కాదు, వ్యవస్థ లోపంల వల్లనే ఇట్లాంటి ఈ అగ్గిపెట్టెల లాంటి ఇల్లులు కట్టుకొని పేకమేడల్లాగా కూలిపోతున్నాయి. ఇప్పుడు వెతకండి, మొత్తం ట్రై కార్పొరేషన్ పరిధిలో ఇట్లాంటి కోకొల్లలో దొరుకుతాయి. అంతా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్, రాజకీయ నాయకుల నిర్వాహకమే ఇది. ఎస్, అంటే ధనార్జనే లక్ష్యంగా ఎటువంటి అక్రమాలకైనా పాల్పడుతున్నారనే దానికి ఈ ఉదంతం, ఈ బిల్డింగ్ కూలిన ఘటన మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 50 గజాల స్థలంలో అసలు 7 అంతస్తులు ఎలా నిర్మించారనేది అర్థం కావట్లేదు. అది మామూలుగా నామ్స్ ప్రకారం అయితే 200 గజాలకు పైగా ఉంటే G+1, G+2కో పర్మిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ 300 గజాలు అయితే G+2 లేదా G+3, 400 గజాలు అయితే G+4, G+5 ఇట్లా కొన్ని నామ్స్ ఉంటాయి. అది కూడా 30 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటేనే. తర్వాత చాలా వరకు సెట్ బ్యాక్స్ వదిలేయాలి, పార్కింగ్ ఇదంతా చూపించిన తర్వాత కట్టేటువంటి ప్రక్రియ ఉంటుంది. కానీ 50 గజాల స్థలంలో 7 అంతస్తులు అసలు ఎలా నిర్మించారో, అసలు నిర్మిద్దామని ఆలోచన ఎలా వచ్చింది, ఆ ఆలోచన వచ్చిన తర్వాత అది నిర్మిస్తున్నప్పుడు అక్కడ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకుపోయారు,
కనీసం చెక్ చేయరా వచ్చి ఇప్పుడు ఆ ఏరియాలో ఎక్కడెక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. పర్టికులర్గా ఈ బిల్డింగ్ విషయంలో చాలామంది కంప్లైంట్ చేశారు, మున్సిపల్ కమిషనర్లకు అధికారులకు కంప్లైంట్ చేశారు. ఇదిగో ఇక్కడ అక్రమంగా కడుతున్నారు, దీన్ని ఆపండి, నిర్మాణాలని ఆపండి అంటూ ఎప్పుడో కంప్లైంట్ చేస్తే ఆల్రెడీ నిన్న అక్కడ వచ్చారు ఒక మున్సిపల్ కమిషనర్ వచ్చి ఏం చెప్పారంటే ఇది 4 months బ్యాక్ మేము దాన్ని అట్నే హోల్డ్ చేశాము, మళ్ళీ నిన్న మొన్న నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అది కుప్పకూలిపోయిందని. దాంట్లో 2 మరణించారు. సో వాళ్ళ ప్రాణాలకు ఎవరు ఇప్పుడు బాధ్యులు? లేదా అది కంప్లీట్ అయిపోయింది అనుకుందాం, కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. అది ప్రైవేట్ హాస్టల్, అంటే ఇప్పుడు ఇక్కడ మాదాపూర్ ఏరియాలో ఎక్కువగా హాస్టల్స్ ఎక్కువగా రన్ అవుతుంటాయి కాబట్టి సో హాస్టల్ నిండా కనీసం ఒక 70 మందో 100 మంది ఉన్నారనుకుందాం. వాళ్ళు ఉన్న సమయంలో మొత్తం బిల్డింగ్ కుప్పకూలితే ఎన్ని ప్రాణాలు గాల్లో కలవాలి, ఎన్ని ప్రాణాలు పోవాలి? సో అధికారులు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఇది రాత్రికి రాత్రి ఇవాళ సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేసి రేపు మధ్యాహ్నం కల్లా అయిపోయే బిల్డింగ్ అది కొన్ని నెలల పాటు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఒక బిల్డింగ్ ఇట్లానే కూలగొట్టిరు, 7 అంతస్తులు కట్టి 48 గజాల. అప్పుడైనా కళ్ళు తెరవాలనా? అదే ఎగ్జాక్ట్ కూలితేనే కళ్ళు తెరుస్తారు అధికారులు. అదే రాత్రికి రాత్రి వెలిసేటి కాదు, సినిమా సెట్లు కాదు కదా ఇవి. సినిమా సెట్లు అంటే 2 రోజులు కష్టపడితే సినిమా సెట్ అయిపోతుంది, కానీ సినిమా సెట్లు కాదు కదా. కొన్ని నెలల పాటు కన్స్ట్రక్షన్ చేస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు? లంచాలు ఏ టౌన్ ప్లానింగ్ అధికారిని పట్టుకున్నా 200 కోట్లు 100 కోట్లు ఎందుకు వస్తున్నాయి? ఇందుకే వస్తున్నాయి. అది కాబట్టి దీనికి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులే బాధ్యత. మళ్ళీ కూడా ఇప్పటికి దాదాపు 300 అక్రమాలు ఉన్నాయి అటు. 300కు పైగా అక్రమ అనుమతులు లేని కట్టడాలు, అంటే అన్ని ఏడంతస్తుల బిల్డింగ్ కాకపోవచ్చు కానీ కొన్ని అక్రమంగా అనుమతులు లేనటువంటి అనేక భవనాలు ఉన్నాయి. సో వాటిపైన కూడా ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సో క్వశ్చన్ మనకు కనిపిస్తుంది, ప్రైవేట్ హాస్టళ్లకు డిమాండ్ ఉంటే అక్రమంగా కట్టేస్తారా? ప్రైవేట్ హాస్టళ్లకు ఉన్న డిమాండ్ ఇట్లా క్యాష్ చేసుకుంటారా? అక్రమంగా కట్టేస్తారా? ప్రజల ప్రాణాల కంటే బాధ్యత లేదన్నటువంటి క్వశ్చన్ మనకు కనిపిస్తుంది.